హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు. ఈ వడియాలు చూస్తున్నారు కదా, చూస్తేనే చేసేయాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి ఇవి. ఎండతో పెద్దగా పని లేకుండా ఇంట్లోనే నీడ పట్టునే ఈ వడియాలని మనం సింపుల్గా చేసుకోవచ్చు. వడియాలు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి చూపిస్తానండి మీకు. చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో. ఒక వడియ మనకి ట్రిబల్ సైజులో అయిపోతుంది. ఇందులో ఎలాంటి సోడాలు వేయలేదండి, అయినా సరే వడియాలు గొల్లగా చాలా చక్కగా వస్తాయి. చూసారు కదా, ఒక వడియాన్ని మీకు తుంచి చూపిస్తున్నాను. ఇవి చాలా గొల్లగా వస్తాయండి. ఇందులో ఎలాంటి బేకింగ్ పౌడర్లు, వంట సోడాలు ఏమి వేయకుండా చేసుకున్న ఈ వడియాలు చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. సగ్గుబియ్యం వడియాలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒక కప్పు నీళ్లు వేసుకుని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక నేను సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఇలా చూసారు కదా, 3 గంటలు నానబెట్టుకుంటే ఇలా చక్కగా నానిపోతాయి. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యంలోంచి ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని పక్కకు పెట్టుకుని మిగతా సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులో ఎక్కువగా నీళ్లు వేయకూడదండి, ఈ సగ్గుబియ్యం నలగడానికి మాత్రమే నీళ్లు వేయాలి. ముందుగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఎలా మిక్సీ పట్టుకున్న ఈ సగ్గుబియ్యం పేస్ట్ని స్ట్రైనర్లో వేసుకుని వడపోసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకుని వడపోసుకోవడం వల్ల ఏవైనా నలగలేని పార్టికల్స్ ఉంటే మనకి సెపరేట్ అయిపోతాయి. చూసారు కదా, ఇలా చిన్న చిన్నగా ముక్కలు నలగలేని ఉంటాయి కదా, అవి ఇలా పక్కకు వచ్చేసాయి. మెత్తని పేస్ట్ అయితే కిందకు వచ్చేసింది. మనం తీసుకున్న పావు కప్పు సగ్గుబియ్యానికి గాను 4 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కలర్ఫుల్గా ఉండడం కోసం నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ వేయకపోయినా సరే ఈ వడియాలు బాగుంటాయి. ఒకసారి అంతా కలిసినట్టుగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్లను వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిలోకి మీరు చల్లటి నీళ్లను వేయకూడదు. నీళ్లను బాగా మరిగించుకుని అలా మరుగుతున్న నీళ్లను వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదు, ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటున్న ఈ వడియాల పిండిలోకి ఎలాంటి సోడాలు వేయక్కర్లేదు. ఎలాంటి సోడాలు వేయకపోయినా సరే ఈ వడియాలు గొల్లగా చాలా చక్కగా వస్తాయి. పిండి అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వడియాలు అయితే పట్టేసుకుందాం. వడియాలు పట్టుకోవడానికి ఇలా కేక్ని డెకరేషన్ చేసుకుని కోన్ ఉంది నా దగ్గర. ఈ కోన్లో అయితే వడియాల పిండిని వేసుకున్నాను. మీ దగ్గర ఈ కోన్ కనుక అందుబాటులో లేకపోతే మీరు సాస్ డబ్బాలు ఉంటాయి కదా, అందులో వేసుకోవచ్చు. లేకపోతే కవర్కి చిన్న హోల్ పెట్టుకుని కూడా మీరు ఈ వడియాలని పట్టేసుకోవచ్చు. ఇలా ఆకు తీసుకుని ఇలా ఆకు షేప్లో అయితే నేను పట్టుకుంటున్నాను. ఇక్కడ నేను సింపుల్గా అయితే ఇలా డిజైన్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైన డిజైన్ని ఇలా ఆకులపై వేసుకోవచ్చు. ఈ డిజైనే వేసుకోవాలనేమీ లేదు. పెద్దగా ఎండతో పని లేకుండానే ఈ సగ్గుబియ్యం వడియాలను మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ముందుగా మనం పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇలా చుట్టూ డెకరేట్ చేసుకోవాలి. చూసారు కదా, వడియాలు ఎంత చక్కగా కలర్ఫుల్గా వచ్చాయో. పిల్లలైతే ఇంకా భలే ఇష్టంగా తింటారండి. కలర్ఫుల్గా ఉన్నాయి కదా, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వీటిని. మనం ఇలా డెకరేట్ చేసుకున్న సగ్గుబియ్యం అసలు బయటికి రావండి, చక్కగా అతుక్కుని అలాగే ఉంటాయి. మనం ఉడికించినప్పుడైనా వేయించినప్పుడైనా సరే. ఏదైనా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి నీళ్లను వేసుకోవాలి. 1 గ్లాస్ వరకు. పైన ఒక ప్లేట్ పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న వడియాలను ఇలా పైన పెట్టుకోవాలి. ఇక్కడ నాకు 3 వరకు పట్టాయి. మీకు ఎన్ని పడితే అన్నిటినీ ఇలా పెట్టేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇడ్లీ స్టాండ్లో కూడా వీటిని ఉడికించుకోవచ్చు. మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి. ఇవి తొందరగానే ఉడికిపోతాయి. ఉడికినట్టు కూడా మనకి ఇలా చక్కగా తెలుస్తాయి. ఇక్కడ సగ్గుబియ్యం కూడా ఇలా మెరుస్తూ ఉంటాయండి, ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ఇక్కడ మనకి వడియాలైతే చక్కగా ఉడికిపోయాయి. వీటిని బయట తీసేసుకుని ఇలాగే మిగతా వాటిని కూడా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మీకు ఆకు నుంచి వడియాన్ని తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మనం అతికించుకున్న సగ్గుబియ్యం కూడా అసలు ఓడవండి, ఇలా చక్కగా వచ్చేస్తాయి. ఆకు కూడా మనకి ఈజీగా ఇలా చాలా చక్కగా సెపరేట్ అయిపోతుంది. చూసారు కదా, వడియాలన్నీ అయితే మనకు రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసుకుని ఈ వడియాలను ఫ్యాన్ గాలి కింద ఒక రోజంతా ఆరబెట్టుకుని కావాలనుకుంటే ఎండలో 1 గంట పాటు ఉంచుకుంటే చక్కగా మనకి ఎండిపోతాయి ఇవి. చూసారు కదా, ఇలా వడియాలన్నీ మనకి రెడీ అయిపోయాయి. పెద్దగా ఎండతో పని లేకుండానే ఇంట్లోని ఈ వడియాలను చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడియాలు ఎలా వచ్చాయో మీకు వేయించి చూపిస్తాను. చూసారు కదా, ఇలా చక్కగా మనకి 3 ఇంతులు 4 ఇంతుల వరకు అయిపోతుంది ఒక్కో వడియం.
ఎలాంటి సోడాలు వేయకుండానే వడియాలు గొల్లగా చాలా చక్కగా వస్తాయి. చూసారు కదా, ఇలా వడియాలు కనుక చేసి పెడితే పిల్లలైతే ఇంకా భలే ఇష్టంగా తింటారండి. వడియాలు వేయించిన వడియాన్ని చూపిస్తున్నాను మీకు. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.